వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సాగునీటి భద్రతే లక్ష్యం, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులు, మిగిలిన 117 కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి జిల్లాల జీవనాడి అని, దీని ద్వారా తాగునీటితో పాటు సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. బ్యారేజీ గేట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2015లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 175 గేట్లలో 58 గేట్లను 32 కోట్ల రూపాయలతో మార్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ప్రస్తుతం మిగిలిన 117 గేట్లను 150 కోట్లతో పూర్తిగా పునర్నిర్మిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సాగు సీజన్ నాటికి ఈ పనుల్ని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి జిల్లాల రైతులకు భద్రతా భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళుకి కనపడుతుంది మాకు. ఇది మార్చాలండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటిది రాష్ట్ర అభివృద్ధిలో. అందుకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. తన పరిపాలనా దక్షతతో ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈవేళ పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగాన్ని నిధులు కేటాయించి గాడిలో పెడుతూ, స్థితిలో కాటన్ మహాసేడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాసేడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాసేడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాలు వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు, మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరి జిల్లా ప్రజలు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం గుర్తుపెట్టుకోవాలి.
2015లో ఈ గేట్లను బాగు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 2026లో మిగిలిన బ్యాలెన్స్ గేట్లని మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రైతులకి మంచి రోజులు వచ్చాయి. ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నా కూడా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ 175 గేట్లలో 58 ఏదైతే 2015లో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం, మిగిలిన 117 గేట్లు కూడా త్వరితగతిగా మరి వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క అధికారులకి ఏజెన్సీలకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దిశ నిర్దేశం చేసేటువంటి విధంగా రేపు రాబోయేటువంటి వారంలో ఈ ధవళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీ గేట్ల మరి పునర్నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, సంక్షేమం పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వాలంటే సంపదను కూడా సృష్టించాలి. సంపదను సృష్టించాలంటే అభివృద్ధి కూడా అవసరం. అందుకే ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుకి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. వెంటనే ఈవేళ 150 కోట్ల రూపాయలు కేటాయించాం, ఏజెన్సీని పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు సైతం ఆ గేట్లను పనులు ప్రారంభించబోతున్నారు. థ్యాంక్ యూ.